ఏసీఐ న్యూస్ ఛానల్కి స్వాగతం. టౌన్ హాల్లో 17న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు. ఈ నెల 17న నెల్లూరులోని టౌన్ హాల్లో 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు జరుగుతుందని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ పెనుబల్లి బాబు నాయుడు మాట్లాడుతూ, శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యా వికాసం, ఉపాధి అవకాశాల్ని ఉపయోగపడే విధంగా విద్యా నిపుణులచే టౌన్ హాల్లో 17న ఆదివారం సాయంత్రం కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కుమార్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒక ముందడుగుతో సమాజంలో ఉన్న విద్యార్థులందరికీ ఒక మార్గదర్శకం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని 17వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మన నెల్లూరు పురమందిరం టౌన్ హాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైనటువంటి తెలియనటువంటి ఎన్నో కొత్త విషయాల్ని విద్యార్థులందరికీ మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 21st సెంచరీ స్కిల్స్ ఈరోజు డెవలప్ చెందినటువంటి దేశాలన్నింటిలో కూడా విద్యా విధానం ఎలా ఉంది, మన భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా ఒక విద్యార్థికి తెలియాలంటే ఈరోజు తల్లిదండ్రులు, గురువులు, మన విద్యార్థులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మన సమాజంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాలంటే విద్యార్థులు దేశానికి పట్టుకొమ్మ, మన విద్యార్థులు దేశానికి స్ట్రెంగ్త్ ఆఫ్ ద నేషన్ అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. అలాంటిది సాధించాలి అంటే, అలాంటి పురోగతి మనం సాధించాలి అంటే విద్యార్థులను అన్ని రకాలుగా మనం ఉత్తేజపరచవలసినటువంటి అవసరం ఉంది. కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ మీద వాళ్ళకి మంచి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము 10th క్లాస్ అయిన తర్వాత ఎన్ని కోర్సులు ఉన్నాయి మనందరికీ తెలిసింది, మామూలుగా బైపీసీ, ఎంపీసీ. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనందరికీ తెలిసింది డిగ్రీ లేదంటే బీటెక్. కానీ భారతదేశంలో మనందరికీ తెలియని విషయం 2500 కోర్సులు 10th క్లాస్ మరియు 12th క్లాస్ అయిన విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయంటే ఇది ఎవరికి కూడా నమ్మశక్యంగా అనేటువంటి విషయం. కానీ అది నిజం. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వమే రిలీజ్ చేసినటువంటి గైడ్లైన్స్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విద్యాలయాలలో, యూనివర్సిటీస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో ఎన్నో అద్భుతమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులన్నింటినీ విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన 10th క్లాస్ అయిన తర్వాత ఐటీఐ ఉంది. ఐటీఐలో చాలా విభాగాలు ఉన్నాయి. పాలిటెక్నిక్ ఉంది. పాలిటెక్నిక్లో కూడా దాదాపు 30 నుంచి 40 రకాల కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియట్లో కూడా మనకు తెలిసిన ఎంపీసీ, బైపీసీ కాకుండా చాలా రకాల కోర్సులు ఉన్నాయి. మెడికల్, పారామెడికల్, అలాగే మన లైబ్రేరియన్ కోర్సులు ఉన్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ తర్వాత అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి విషయాలన్నీ కూడా మనము ఒక అద్భుతమైన ప్రణాళికతో ఒక బుక్లెట్ రూపంలో మనము విద్యార్థులకు అందివ్వడం జరుగుతుంది. ఈ విధంలో మనము సమాజంలో మంచి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలకి, విద్యార్థులకి ఒక మంచి అవగాహన ఏర్పడి వారు తాము చదవబోయేటువంటి అంశాలలో ఒక పరిపూర్ణతతో ముందుకు వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు,